ఒక ఎక్స్ మిలిటరీ ఆఫీసర్‌కి అందమైన భార్య ఉంటుంది. కానీ అతను మాత్రం వాళ్ళ భార్య మీద ఎప్పుడూ అనుమానపడుతూనే ఉంటాడు. ఫైనల్‌గా అతనికి అనుమానం తీరిందా లేదా అన్న కాన్సెప్ట్ మీదే ఈ మూవీ మొత్తం ఉంటుంది. అందుకే ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక మూవీ స్టోరీలోకెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్‌లో ఒక మిలిటరీ వ్యాన్ నుంచి గిరిధర్ అనే ఒక వ్యక్తి దిగుతారు. ఇతనే మన మూవీ హీరో. ఇక్కడ సీన్ కట్ చేస్తే తర్వాత సీన్‌లో సాలమన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్‌ని చూపిస్తారు. ఇతను ఒక స్కూల్ దగ్గరికి వెళ్తాడు. ఈ సాలమన్ అనే వ్యక్తి అక్కడున్న స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి ఒక పిల్లవాడిని నేను కలవాలి అని అతని పేరు చెప్తే జయ అనే ఒక టీచర్ ఆ పిల్లవాడిని తీసుకుని హెడ్ మాస్టర్ రూమ్ లోకి వస్తుంది. అలాగే ఈ జయయే మన మూవీ హీరోయిన్. తర్వాత సాల్మన్ ఈ పిల్లవాడితో నేను పర్సనల్ గా మాట్లాడాలి అని అంటే జయ ఆ పిల్లవాడిని తీసుకుని వేరే రూమ్ లోకి వెళ్తుంది. సాల్మాన్ కూడా ఆ రూమ్ లో కూర్చుంటాడు. జయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మీరు కూడా ఉండొచ్చు అని సాల్మాన్ అంటాడు. అలాగే సాల్మాన్ ఆ పిల్లవాడిని ఇలాగ అడుగుతాడు, నువ్వు మీ ఫ్రెండ్ ఫోన్ కి ఒక వీడియోని షేర్ చేసావు, ఆ వీడియో నీకు ఎక్కడ దొరికింది, అలాగే ఆ వీడియో నీకు ఎవరు షేర్ చేశారు అని సాల్మాన్ అడుగుతేనే ఆ పిల్లవాడు కొద్దిసేపు సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు జయ కూడా ఏం పర్లేదు చెప్పు అనగా ఆ పిల్లవాడు ఇలాగ అంటాడు, ఆ వీడియో నాకు మా నాన్న ఫోన్ లో దొరికింది, మా ఫ్రెండ్ కూడా చూస్తాడని మా ఫ్రెండ్ కి నేను షేర్ చేశాను అని ఆ పిల్లవాడు సమాధానం ఇస్తాడు. అప్పుడు సాల్మాన్ ఆ పిల్లవాడిని ఏమీ అనకుండా, నువ్వు అలాంటి వీడియోలు ఎవరికి షేర్ చేయకూడదు నాన్న, అలాగే నువ్వు కూడా చూడకూడదు, ఒకవేళ నువ్వు ఈ రెండిట్లో ఏ తప్పు చేసినా గానీ పోలీసులు నిన్ను అరెస్ట్ చేసేస్తారు, అలాగే నేను జైల్లో వేసేస్తారు అని ఆ పిల్లవాడికి చాలా జాగ్రత్తగా చెప్తాడు. ఆ పిల్లవాడు కూడా వింటాడు. సాల్మాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత జయ టీచర్ ఆ పిల్లవాడికి ధైర్యం చెప్తూ, నువ్వు చేసిందేమీ తప్పు కాదు, నీకు తెలియకుండా చేసావు కాబట్టి పర్లేదు, కానీ ఇంక ముందు నువ్వు ఇలాంటి తప్పులు చేస్తే అది నువ్వు నిజంగా తప్పు చేసినట్టు అని ఆ పిల్లవాడికి అర్థమయ్యేలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత సీన్ లో జయ తన కూతురిని తీసుకుని ఇంటికి వస్తూ ఉంటుంది. అదే రోడ్ లో ఎలక్ట్రీషియన్స్ కరెంటు పని చేస్తూ ఉంటారు. మన జయ వాళ్ళ దగ్గర ఆగి మళ్ళా కరెంటు పోయిందని వాళ్ళతో మాట్లాడుతుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో ఒక మ్యూజిక్ టీచర్ జయాకి వాళ్ళ కూతురికి మ్యూజిక్ నేర్పిస్తూ ఉంటాడు. అది కూడా వాళ్ళ ఇంట్లోనే. ఆ మ్యూజిక్ టీచర్ పని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్తూ ఉండగా అదే సమయంలో గిరిధర్ అక్కడికి వస్తాడు. గిరిధర్ ఆ మ్యూజిక్ టీచర్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఈ సీన్ లోనే మనకు ఒకటి అర్థమవుతుంది, గిరిధర్ కి వాళ్ళ భార్య ఏ మగవాడితో మాట్లాడినా గానీ అసలు నచ్చదని, అలాగే ఆ చుట్టుపక్కల ఉండే మగవాళ్ళు కూడా వీళ్ళ భార్య చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక వంక పెట్టుకుని వీళ్ళ భార్యతో మాట్లాడదామని ట్రై చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళ భార్య మాత్రం చాలా మంచిది. ఇక్కడ సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో జయ ఆన్లైన్ క్లాస్ వింటూ ఉంటుంది. అలాగే తన కూతురు మ్యూజిక్ వింటూ ఉంటుంది. ఇదంతా ఒకవైపు నుంచి గిరిధర్ చూస్తూ నన్ను ఎవరూ పట్టించుకుంటలేదు అని చాలా చికాకు పడుతూ ఉంటాడు. అదే సమయంలో గిరిధర్ వంట రూమ్ లోకి ఒక ఆయిల్ డబ్బా కోసం వెళ్తాడు. అక్కడికి వెళ్లి గిరిధర్ చాలా గట్టిగా తుమ్ముతూ ఉంటాడు. అది విన్నా మన జయ పరిగెట్టుకుంటూ వంట రూమ్ లోకి వెళ్లి అక్కడున్న పువ్వులు తీసేస్తుంది. తర్వాత జయ కంప్యూటర్ ముందు కూర్చుని ఆన్లైన్ క్లాస్ వింటూ పువ్వులు కడుతూ ఉండగా అక్కడికి జయ కూతురు వచ్చి, ఎందుకమ్మా నాన్నకి అసలు పువ్వులు అంటే పడవు అని అడుగుతుంది. అప్పుడు జయ ఇలా చెప్తుంది, మీ నాన్న యాక్చువల్ గా అయితే మా పెళ్లిలోనే నేను తల నిండా చాలా పువ్వులు పెట్టుకుని తాళి కట్టించుకుంటాకి రెడీ అవుతే మీ నాన్న తాళి కడతాకి నా పువ్వుల దగ్గరికి వచ్చి వాటిని చూసి తాళి కట్టకుండా ఓ తుమ్మేస్తూ ఉండేవాడు. అప్పుడే నాకు అర్థమైంది మీ నాన్నకి పువ్వులంటే ఎలర్జీ అని వాళ్ళ కూతురికి చెప్తూ ఉంటుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో గిరిధర్ మార్నింగ్ టైం బ్రష్ చేస్తూ ఉంటాడు. అప్పుడే రోడ్డు నుంచి వెళ్తున్న వాళ్ళ ఫ్రెండ్ ఆపి అతనితో ఇలాగంటాడు, నేను నీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ చాట్ అంతా నువ్వు యాక్ట్ చేసి నాకు ఇవ్వాలి అంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆ నెంబర్ ఎవరిది అని అడుగుతాడు. నువ్వు చెయ్యి తర్వాత నేను చెప్తానులే అని గిరిధర్ సమాధానం ఇస్తాడు. నిజానికి ఆ వాట్సాప్ నెంబర్ ఎవరిదో కాదు, గిరిధర్ భార్య అయిన జయదే. ఈ సీన్ లో మనకి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది, గిరిధర్ కి వాళ్ళ భార్య మీద అనుమానం ఒక రేంజ్ లో ఉంది అని. తర్వాత జయ వాళ్ళ స్కూల్లో సైబర్ క్రైమ్ కి సంబంధించిన ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ ప్లేస్ కి పీటర్ అనే ఒక వ్యక్తిని ఆ స్కూల్ హెడ్ మాస్టర్ పిలిపిస్తుంది. ఆ పీటర్ అనే వ్యక్తి అక్కడ ఉన్న టీచర్స్ కి అలాగే పేరెంట్స్ అందరికి సోషల్ మీడియాలో ఉన్న హ్యాకర్స్ నుంచి ఎలా తప్పించుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంకొక వైపు మన గిరిధర్ ఒక బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ కింద పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ బ్యాంక్ దగ్గరకు వచ్చిన సాల్మాన్ మన గిరిధర్ దగ్గరికి వెళ్లి బాగున్నారా అని అడుగుతాడు. మన గిరిధర్ కూడా బాగున్నాను అంటే, మీ ఆవిడ మీ గురించి నాకు మొత్తం చెప్పింది, మీరు ఆర్మీ రిటైర్ అయ్యి ఇప్పుడు ఈ పని చేస్తున్నారా అని పలకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత గిరిధర్ అక్కడ మా ఆవిడికి ఇతనికి ఏ కనెక్షన్ ఉందా అని ఆలోచిస్తూ మొదలు పెడతాడు. సీన్ కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం జయ తన కాళ్ళకి బాడీ లోషన్ రాసుకుంటూ ఉంటుంది. ఒకవైపు నుంచి ఇదంతా గిరిధర్ చూసి చాలా రొమాంటిక్ గా జయ దగ్గరికి వస్తూ ఉంటాడు. తన దగ్గరికి రాగానే జయ పువ్వులు పెట్టుకుంటాం అతను గమనించి జయని తిడతాడు. అప్పుడు జయ చాలా ఫీల్ అయ్యి ఆ పువ్వులు నేలకేసి కొట్టి చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి పువ్వులు ఎంత ఇష్టమో మనకు తెలియందేం కాదు. ఇంకా నైట్ జయ బాధపడుతూ తన
కూతురు దగ్గర పడుకుంటుంది. కానీ కొద్ది సమయం తర్వాత తను రియలైజ్ అవుతుంది, నిజంగానే మా ఆయనకి పువ్వులంటే ఇష్టం ఉండవు కదా, నేనే తప్పుగా ప్రవర్తించాను అని. తన భర్త రూమ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ గిరిధర్ తాగేసి పడుకుని ఉంటాడు. ఇక తర్వాత రోజు మార్నింగ్ గిరిధర్ బ్యాంక్ కి వెళ్తూ ఉండగా మధ్యలో గిరిధర్ ఇంటి పక్కన ఉండే ఒక ఆవిడ నన్ను అక్కడ వరకు దించండి అని లిఫ్ట్ అడుగుతుంది. గిరిధర్ కూడా ఎక్కండి అని అంటాడు. తర్వాత ఆవిడ్ని దించేసినప్పుడు ఆవిడ గిరిధర్తో ఇలాగంటుంది, ఈ మధ్య నేను మీ ఆవిడ్ని చాలా ఎక్కువగా చూస్తున్నాను. మీ ఆవిడతో చాలా మంది మగవాళ్ళు మాట్లాడుతున్నారు, అలాగే మీ ఆవిడ కూడా చాలా మంది మగవాళ్ళతో మాట్లాడుతుంది. కొద్దిగా మీ ఆవిడ్ని చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ దెబ్బతో గిరిధర్ కి కోపం అనేది ఒక రేంజ్ లో వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత నుంచి జయ ఇంట్లో ఫోన్ యూజ్ చేసినా కంప్యూటర్ ముందు కూర్చున్నా గానీ గిరిధర్ చాలా ఎక్కువగా అనుమానం పడుతూ ఉంటాడు. తను ఏం చేస్తుందో అని చూడటానికి ఆతృత పడుతూ ఉంటాడు. అలాగే జయ ఒక్క 2 సెకండ్లు పక్కకు తప్పుకుంటే తన ఫోన్ ఓపెన్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తన ఫోన్ పాస్వర్డ్ అనేది మన గిరిధర్ కి తెలియదు. తర్వాత సీన్ లో జయ గిరిధర్ దగ్గరికి వచ్చి, మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోయారు అంటా, నువ్వు వెళ్ళవా అని అడుగుతుంది. అప్పుడు గిరిధర్ ఇలాగ అంటాడు, నాకు చెప్పాడేంటి రమ్మని, వాడు పిలవకుండా నేనెందుకు వెళ్తాను అని గిరిధర్ సమాధానం ఇస్తే ఇక జయ ఏమీ చేయలేక తన భర్తకి బదులుగా జయ అలాగే తన కూతురు అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పలకరిస్తారు. తర్వాత జయ ఇంటికి రాగానే నీ గురించి అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగారు అని గిరిధర్తో చెబితే తర్వాత గిరిధర్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి, మా నాన్న చనిపోయినప్పుడు మీ అందరికీ మందు ఇప్పించాను, కానీ మీ నాన్న చనిపోయినప్పుడు నన్ను పిలవలేదు, అలాగే నాకు మందు ఇప్పేయలేదు ఎందుకురా అని మాట్లాడుతూ ఉంటాడు. ఇక సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో జయ వాళ్ళ కూతురు ఒక మ్యూజిక్ కాంపిటీషన్ లో సెలెక్ట్ అవుతుంది. అందుకు జయ చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ మన గిరిధర్ మాత్రం అంత హ్యాపీ ఫీల్ ఏమవడు. అలాగే అతనికి క్యాంప్కి వెళ్ళి పని ఉండటం వలన నేను క్యాంప్కి వెళ్తున్నా అంటాడు. తర్వాత సీన్ లో గిరిధర్ తన క్యాంప్ కి వెళ్ళిపోతూ తన కూతుర్ని మ్యూజిక్ కాంపిటీషన్ కు పంపిస్తాడు. ఒకవైపు ఏమో ఇంట్లో మన జయ పిల్లలందరికీ ఆన్లైన్ క్లాసులు చెప్తూ ఉంటుంది. ఇంకొక వైపు ఏమో మన గిరిధర్ పని అయిపోయిన తర్వాత ఫుల్ గా తాగుతూ ఉంటాడు. ఆ సమయంలో గిరిధర్ వాళ్ళ భార్యతో మాట్లాడదామని వాట్సాప్ ఓపెన్ చేస్తే అందులో వాళ్ళ భార్య ఆన్లైన్ లో ఉంటుంది. మన గిరిధర్ వాళ్ళ భార్యకి కాల్ చేస్తాడు, కానీ ఆ కాల్ అనేది ఎంగేజ్ వస్తూ ఉంటుంది. ఒకవైపు జయ ఏం చేస్తుంది అంటే వాళ్ళ స్టూడెంట్ లో ఒక పిల్లవాడికి ఒక సబ్జెక్ట్ లో డౌట్ వస్తుంది. అందుకు వాళ్ళ పిల్లవాడు వాట్సాప్ కాల్ చేస్తే అందులో టీచర్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అందుకే మన గిరిధర్ కి ఎంగేజ్ వస్తూ ఉంటుంది. జయ ఫోన్ కట్టేయగానే మన గిరిధర్ జయ కాల్ చేసి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నేను లేను కదా, ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నావేమో, నీకు నేను లేకపోతమే కావాలి అని చాలా దరిద్రంగా మన గిరిధర్ మాట్లాడుతూ ఉంటాడు. ఒక పక్క నుంచి జయ ఇదంతా వింటూ చాలా ఫీల్ అవుతుంది. ఇక కొద్ది సమయం తర్వాత జయ ఆ బాధ నుంచి బయటికి రాగానే క్రిస్మస్ వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన వీడియో తయారు చేద్దామని అనుకుంటుంది. అందుకు గూగుల్ ఓపెన్ చేసి క్రిస్మస్ కి సంబంధించిన ఫోటోలన్నీ వెతుకుతూ ఉండగా ఒకటేసారి తన కంప్యూటర్ స్క్రీన్ పైన పాన్ వెబ్సైట్స్ అనేది ఓపెన్ అయిపోతాయి. ఆటోమేటిక్ గా వీడియోలన్నీ ప్లే అయిపోతూ ఉంటాయి. అది చూసి జయ ఆశ్చర్యపోతుంది. తను చాలా భయపడిపోతుంది. తను ఆ వెబ్సైట్ ని ఎంత క్లోజ్ చేస్తుందా గానీ మళ్ళీ ఓపెన్ అయిపోతూనే ఉంటాయి. ఇంకా జయ ఏమీ చేయలేక తన సిస్టమ్ ని ఆఫ్ చేసేస్తుంది. కొద్ది సమయం తర్వాత మళ్ళా తిరిగి ఆన్ చేస్తే ఆ వెబ్సైట్లు అనేది అలాగే వస్తూ ఉంటాయి. ఇంకా జయ ఏమీ చేయలేక తనకేమీ అర్థం అవ్వక తన కూతురికి కాల్ చేసి జరిగిన విషయం చెప్దామని అనుకుంటుంది. కాల్ కూడా చేస్తుంది, కానీ తర్వాత రియలైజ్ అవుతుంది చిన్నపిల్లలతో ఇలాంటి డిస్కషన్ చేయకూడదు అని. ఏమీ లేదమ్మా అని ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే ఉన్నట్టుండి ఆ స్క్రీన్ పైన సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినందుకు మీరు 29,000 కట్టాలి అని ఆ మెసేజ్ లో రాసి ఉంటుంది. అది చూసి జయ చాలా కంగారు పడిపోతుంది. సరేలే డబ్బులు కట్టేద్దాం అనుకున్నా గానీ తన దగ్గర అన్ని డబ్బులు కూడా ఉండవు. ఇంకా జయ తనకు తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేసి 29,000 ఉన్నాయని అందరినీ అడుగుతూ ఉంటుంది, గానీ ఎవరూ లేవు అనే సమాధానం ఇస్తారు. అప్పుడే జయకి గుర్తొస్తుంది, ఏంటంటే స్టార్టింగ్ లో ఒక పిల్లవాడు తప్పు చేశారని సాల్మాన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ స్కూల్ కి వచ్చి ఆ పిల్లవాడిని రైట్ లో పెట్టాడు. అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్ జయతో ఇలాగంటాడు, మీరు చాలా మంచి టీచర్ అని ఈ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ చెప్పారు, ఎప్పుడైనా మీకు ఏమన్నా హెల్ప్ కావాలి అంటే నన్ను అడగండి అని అప్పుడే సాల్మాన్ తన నెంబర్ ని జయకి ఇస్తాడు. ఇంకా జయ కూడా వేరే ఛాన్స్ లేక సాల్మాన్ కు ఫోన్ చేసి నాకు అర్జెంట్ గా ఒక 29,000 కావాలి, నేను కొద్ది రోజుల తర్వాత ఇచ్చేస్తాను అని అడిగితే సాల్మాన్ కూడా సరే ఆ డబ్బులు ఇప్పుడే వేస్తాను అని అంటాడు. అది వినగానే జయ టెన్షన్ తగ్గుతుంది. డబ్బులు రాగానే పే చేద్దామని పే నౌ మీద కొట్టగానే అక్కడ ఓన్లీ క్రెడిట్ కార్డు ద్వారానే పే చేయగలరు అని ఉంటుంది. అది చూసి జయ ఏం చేయాలో తెలియక కంప్యూటర్ దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. కొద్ది సమయం తర్వాత జయ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది గానీ ఆ ప్రాబ్లం అయితే క్లియర్ అవ్వదు. అప్పుడే జయకి గుర్తుకొస్తుంది, ఏమిటంటే కొన్ని రోజుల ముందే జయ వాళ్ళ స్కూల్లో పీటర్ అనే ఒక సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ వచ్చి సైబర్ క్రైమ్ గురించి ఎన్నో చెప్పాడు అన్న విషయాలు జయ గుర్తొచ్చి మార్నింగ్ అవగానే జయతో పాటు పనిచేసే ఒక టీచర్ దగ్గరికి వెళ్లి ఆ సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి అతను ఫోన్ చేస్తూ ఉంటే మధ్యలో మన గిరిధర్ జయకి నాన్ స్టాప్ గా ఫోన్ చేసేస్తూ ఉంటాడు. జయ ఫోన్ లిఫ్ట్ చేసి ఏం చేస్తున్నారు అని అడిగితే ఇంకా సరిపోలేదు
బానే ఉన్నారు అని చాలా చిరాగ్గా సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. ఇక తర్వాత జయ ఆ సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ అయిన పీటర్ కి కాల్ చేసి జరిగిన విషయం అంతా చెప్తుంది. పీటర్ కూడా ఏమీ కాదు, అది ఎవరో మిమ్మల్ని స్కామ్ చేస్తున్నారు, నేను వచ్చి ఫిక్స్ చేస్తాను అని చెప్తాడు. అప్పుడే జయ కొద్దిగా ఆనందపడుతుంది. ఇక ఆ రోజు నైట్ అయిపోతుంది. ఇంకా పీటర్ జయకి కాల్ చేయలేదు. జయ చాలా కంగారు పడుతూ ఉంటుంది. అలాగే బయట చాలా గట్టిగా వర్షం కూడా వస్తూ ఉంటుంది. ఫైనల్ గా జయ కాల్ చేసినప్పుడు ఒక్కసారి పీటర్ కాల్ లిఫ్ట్ చేస్తే మీరు ఎక్కడున్నారు అని జయ అడుగుతుంది. నేను ఇక్కడే పక్కన బస్ స్టాండ్ లో ఉన్నాను అని చెప్తాడు. మీ ఇల్లు ఎక్కడ అని కూడా అడుగుతాడు. జయ కూడా కరెక్ట్ అడ్రస్ చెప్తుంది. తర్వాత పీటర్ ఆ అడ్రస్ దగ్గరికి వెళ్లి అలా ఎదరికి వెళ్ళిపోతూ ఉండగా జయ రోడ్డు మీదకి ఆ వర్షంలో తడుచుకుంటూ వెళ్లి పీటర్ ని పిలుస్తుంది. తర్వాత పీటర్ ఇంటికి వచ్చేస్తాడు. తను చాలా తడిచిపోయి ఉంటాడు. ఇంట్లోకి వచ్చిన పీటర్ ఇలాగంటాడు, నేను చాలా తడిచిపోయాను, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను అంటేని జయ కూడా ఒక రూమ్ చూపించి ఆ రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అప్ అవ్వండి అని అంటుంది. పీటర్ ఆ రూమ్ లో బట్టలు మార్చుకున్న తర్వాత అక్కడే ఉన్న మందుని చూసి ఒక గ్లాసు మందు ఆపుకోలేక తాగేస్తాడు. తర్వాత పీటర్ కంప్యూటర్ ఓపెన్ చేసి మీ కంప్యూటర్ ని ఎవరో హ్యాక్ చేశారు అని చెప్తాడు. ఒక పక్క నుంచి ఇదంతా జయ ఏంటో చాలా భయపడుతూ ఉంటుంది. ఎంత సమయం అవుతుంది అని పీటర్ ని అడిగితేని ఒక 2 గంటల సమయం పట్టొచ్చు అని పీటర్ సమాధానం ఇస్తాడు. అలాగే పీటర్ ఇలాగంటాడు, ఈ 2 గంటల్లో మీరు ఎక్కడే ఏం కూర్చుంటారు, వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రండి అంటే జయ కూడా రూమ్ లోకి వెళ్లి బట్టలు మార్చుకుందాం అని అనుకుంటుంది. ఒకవైపు బయట ఉన్న పీటర్ తన బ్యాగ్ లోంచి ఒక ల్యాప్టాప్ తీస్తాడు. ఆ ల్యాప్టాప్ లో జయ రూమ్ లో బట్టలు మార్చుకుంటున్న ఫుటేజ్ అంతా కనపడుతూ ఉంటుంది. ఇంతకీ పీటర్ ఏం చేశాడు అంటే ఇందాక బట్టలు మార్చుకుంటాక రూమ్ లో వెళ్ళినప్పుడు తన ఫోన్ ని అక్కడే కెమెరా ఆన్ చేసి ఎవరికీ కనిపించకుండా ఒక కార్నర్ లో పెట్టేసి వస్తాడు. పాపం లోపల జయ బట్టలు మార్చుకుంటుంటే బయట నుంచి ఈ పీటర్ అంతా చూస్తూ ఉంటాడు. తర్వాత జయ బయటికి రాగానే పీటర్ జయతో చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటాడు. పీటర్ ఇలాగంటాడు, మీ ఆయన ఇంట్లో లేడు, అలాగే మీ కూతురు కూడా ఇంట్లో లేరు, మీకు అలా చేసుకోవాలని కోరిక కలిగి మీరే కావాలని ఓపెన్ చేశారేమో అని పీటర్ అంటే జయకి చాలా కోపం వచ్చి ఆపేయండి, ఇలాంటి మాటలు నాతో మాట్లాడకండి అని ఇసుక్కుంటూ ఉంటుంది. ఒకవైపేమో క్యాంప్కి వెళ్లిన గిరిధర్ ఇంటికి వచ్చేస్తాడు. తన ఇంటి ముందు ఒక బండి ఉండటం గమనిస్తాడు. ఇంట్లో ఎవరో ఉన్నారు అని తెలుసుకుని అక్కడ ఉన్న కిటికీ దగ్గరికి వెళ్లి లోపలికి చూస్తూ ఉండగా అక్కడ జయ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి గిరిధర్ కి చాలా కోపం వస్తుంది. ఇంకా ఏం మాట్లాడుతుందో ఇందామని అదే కిటికీ దగ్గర నుంచుని ఉంటాడు. ఇంకొక వైపేమో లోపల పీటర్ జయతో చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ల్యాప్టాప్ లో సాంగ్స్ పెట్టి డాన్స్ చేయని చాలా పోస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జయకి చాలా కోపం వచ్చి నేను ఏమన్నా నీ దగ్గర పనిచేస్తున్నానా, నువ్వు చెప్పిందల్లా చేయడానికి, నాకేదో ఒక ప్రాబ్లం వచ్చి నిన్ను పిలిస్తే నువ్వు ఇంత నీచంగా చేస్తావా, మా ఆయనకి తెలిస్తే నేను ఊరుకుంటాడనుకుంటున్నావా, ఇక్కడికిక్కడే కాల్చి చంపేస్తాడు, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని చాలా దారుణంగా పీటర్ని తిడుతూ ఉంటుంది. ఒకవైపు నుంచి తన భార్య జయ ఇలా మాట్లాడుతుంది అన్న విషయం బయట ఉండి గిరిధర్ ఇంటూనే ఉంటాడు. ఇన్నాళ్ళు నా భార్యని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చాలా ఫీల్ అవుతాడు. ఇంకొక వైపేమో లోపల పీటర్ జయాని బయటికి వెళ్ళనివ్వకుండా తలుపుకు అడ్డంగా నిలబడతాడు. కానీ జయ ఎన్నో రకాలుగా కష్టపడి పీటర్ ని పక్కకు తోసేసి తలుపు డోర్ ఓపెన్ చేయగానే అక్కడ గిరిధర్ నుంచుని ఉంటాడు. గిరిధర్ ఇంట్లోకి వచ్చి తన గన్నం తీసుకుని పీటర్ గురించి వెతుకుతూ ఉంటాడు. పీటర్ చాలా భయంతో ఒక మూల దాకుని ఉంటాడు. అయినా గానీ గిరిధర్ పీటర్ ని పట్టుకుని ఈ కంప్యూటర్ లో ఉన్న వెబ్సైట్లన్నిటిని క్లియర్ చేయని బెదిరిస్తాడు. పీటర్ కూడా చాలా భయపడుతూ ఆ కంప్యూటర్ అంతా క్లియర్ చేస్తాడు. తర్వాత గిరిధర్ పీటర్ ని చంపేద్దాం అని అనుకుంటాడు. కానీ జయ అడ్డొచ్చి తన చేసిన తప్పే, తను తాగేసి ఉండి అలా చేశాడు, మీరు అతన్ని వదిలేయండి అని అంటుంది. గిరిధర్ కూడా అతన్ని వదిలేస్తాడు. అప్పుడు పీటర్ అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతూ ఉంటాడు తన ల్యాప్టాప్ పట్టుకుని. కానీ జయ తన ల్యాప్టాప్ లాక్కుని నేలకేసి కొట్టి ఆ ల్యాప్టాప్ ని ఎరగొట్టేస్తుంది. ఇంకా తర్వాత సీన్ లో గిరిధర్ జయకి సారీ అని చెప్తాడు. కానీ జయ మాత్రం చాలా బాధపడుతూ నాకు పెళ్లి అయిన తర్వాత నుంచే నా లోకమంతా నువ్వే అని నేను అనుకున్నాను, కానీ నీతో ఏ విషయం చెప్పినా గానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని నేను ఎంతో భయపడుతూ ఉన్నాను. నేను ఎవరితో మాట్లాడినా నువ్వు నన్ను తప్పుగానే అర్థం చేసుకున్నావు, నీ గురించి నేను ఎన్నో వదులుకున్నాను, కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ నా మీద అనుమానం పడుతూనే ఉన్నావు అని జయ ఏడుస్తూ చాలా ఫీల్ అవుతుంది. అప్పుడే గిరిధర్ కూడా తన తప్పుని అర్థం చేసుకుంటాడు. సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో జయ వాళ్ళ కూతురు ఇంటర్నెట్ లో బ్రౌజింగ్ చేస్తూ ఉంటుంది. అక్కడికి జయ వెళ్లి మన ఇంటర్నెట్ ని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు మాత్రమే యూజ్ చేయాలి, అది దాటి మనం యూజ్ చేయకూడదు అని చెప్తుంది. తన కూతురు కూడా ఓకే అమ్మా అని అంటుంది. ఇక తర్వాత గిరిధర్ జయ వీళ్ళిద్దరూ చాలా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఈ సీన్ తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్.